సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. స్వచ్ఛమైన గాలి ఎంత ముఖ్యమో స్వచ్ఛమైన నీరు అంతే అవసరం అని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పూజ్య మండలం అల్లెన పంచాయతీ పరిధిలోని కిలంతర గ్రామంలో సుమారు 1,13,00,000 నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ప్రారంభించిన ఇంటింటికి మంచినీటి కొలాయి కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అల్లిన గ్రామంలో సుమారు 20 లక్షల రూపాయలు గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో పనులు పూర్తి చేసిన సీసీ రోడ్లను స్పీకర్ సీతారాం ప్రారంభించారు. అనంతరం అల్లిన గ్రామంలో జగనన్న లేఅవుట్ లో నూతనంగా నిర్మించిన గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు జలజీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నేల, గాలి, నీరు అనేవి జీవజాతి మనుగడకు అత్యంత ఆవశ్యకమైనవని అన్నారు. భూమి అంతర్భాగంలో ఉన్న నీటి వనరులను ప్రాధాన్య క్రమంలో రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బెజ్జపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర టిక్కు డైరెక్టర్ కండపు గోవిందరావు, వైస్ ఎంపీపీ బుడుమూరు సూర్యారావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు బగాది నారాయణమూర్తి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. దివ్యాంగులకు అండగా దివ్యాంగన్ కౌశల్ వికాస్, దివ్యాంగన్ రోజ్గార్ సేతు ఉంటుందని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సన్యాస్ నాయుడు తెలిపారు. ఈ మేరకు శనివారం న్యాయ సేవా సదన్లో దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేసిన దివ్యాంగన్ కౌశల్ వికాస్, దివ్యాంగన్ రోజ్గారీ సేత్ అనే కార్యక్రమాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు ఉపాధి కల్పనలు కూడా అందించే ఉద్దేశంతో ఈ 2 పథకాలను రూపొందించిందని తెలిపారు. ఈ పథకాలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ డిజిటల్ పోర్టల్లో దివ్యాంగులు వారి వివరాలను నమోదు చేసి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది అన్నెపు భువనేశ్వరరావు, డిజబిలిటీ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ కవిత, దివ్యాంగుల సంక్షేమ ప్రతినిధి నర్మజా, న్యాయవాది గేదెల ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యోగాతోనే శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ బిజీ జీవితంలో యోగాను అభ్యాసం చేయాలని బీఆర్ఆర్ వంశధార కార్యాలయం పర్యవేక్షక ఇంజనీర్ డోల తిరుమలరావు తెలిపారు. ఈ మేరకు శనివారం స్థానిక పిఎన్ కాలనీ 0 లైన్లో గల మున్సిపల్ కార్పొరేషన్ పార్కులో పతంజలి యోగా విద్యా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వాహకులు పొగిరి సుగుణాకర్ రావు నేతృత్వంలో చేపట్టిన యోగా ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా యోగా ఆచార్యులు రామారావు, యోగా టీచర్ నాగలక్ష్మి పర్యవేక్షణలో అభ్యాసకులు యోగాలోని పలు సాధనలు సునాయాసంగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా డోల తిరుమలరావు మాట్లాడుతూ యోగా వలన అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. పీఎం నరేంద్ర మోడీ ఈ వయసులో ఉత్సాహంగా విధులు నిర్వహిస్తున్నారంటే యోగా అందుకు కారణమని చెప్పారు. ఈ వాతావరణం చాలా చక్కగా ఉందని అన్నారు. రిటైర్డ్ జడ్జి పప్పల జగన్నాథరావు, దొంగ రమణమూర్తి తదితరులు యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాండ్రంకి మురళీకృష్ణ, తంగి స్వాతి, కొంక్యాన మురళీధర్, లక్ష్మి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కలిసి చక్కగా ఒక కుటుంబంలాగా ఈ యోగా చేయడం అనేది అంటే నాకు కొద్దిగా యోగా పరిజ్ఞానం అంత లేదు, కానీ రామారావు గారు మాకు చిన్నప్పటి నుంచి గురువు గారు, వీళ్ళ అబ్బాయి నా దగ్గర వంశధారలో మంచి ఇంపార్టెంట్ వర్క్, హిరమణం రిజర్వాయర్, స్పిల్వే, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, ఇంపార్టెంట్ వర్క్స్ వీళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. వీళ్ళ మిస్సెస్ అదే వీళ్ళ కోడలో ఆవిడ కూడా నాకు తెలుసు. వీళ్ళందరూ యోగాలో మంచి ప్రావీణ్యత కలిగి, ఈ యోగా వస్తే మనలో మనసులో కూడా మంచి చేయాలనే ఒక తపన ఏర్పడుతుంది. దురుద్దేశాలు, ఈ కుట్రలు, కల్మషాలు ఇవన్నీ దూరం అయిపోతాయి. యోగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మనసు ప్రశాంతత వస్తుంది, మంచి పనులు చేయాలనే తపన వస్తుంది. యోగా బాగా వచ్చిన వాళ్ళు 10 మందికి యోగాలో అభ్యాసం చేసి వాళ్ళని కూడా మంచిగా తీర్చిదిద్దాలనే ఒక తపన వల్ల ఉంటుంది బాగా యోగా వచ్చిన వాళ్ళకి.
ట్రాఫిక్ లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందే విధంగా ఆటో డ్రైవర్లు, ఇతర వాహనదారులు ఈ నియమాలు పాటించాలని శ్రీకాకుళం ట్రాఫిక్ సిఐ అవతారం కోరారు. గత 20 రోజులలో 3 యాక్సిడెంట్లు బలగా సూర్యమహల్ జంక్షన్, అరసవెల్లి టెంపుల్ వద్ద ప్రమాదాలు జరిగాయని గుర్తు తెలియని వాహనాలుగా స్థానికులు చెప్పడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా వాటిని గుర్తించి ఆటోలను స్వాధీనం చేసుకుని డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఆటో డ్రైవర్లు జాగ్రత్తలు వహించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఆటో డ్రైవర్లతో ట్రాఫిక్ నిబంధనలపై తగు జాగ్రత్తలు తీసుకుంటామని ప్రమాణం చేయించారు. పట్టణంలోని పలు కూడలి ఆటో డ్రైవర్లకు శనివారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ రావు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అందిన ఫిర్యాదులకు స్పందించి ఎన్ని రామన్నపేట గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే రెడ్డి శాంతి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టీడీపీ నుండి వైసీపీలోకి తెల్లంగి ముకుందరావు నేతృత్వంలో 52 కుటుంబాలు చేరగా వారికి సాదరంగా ఆహ్వానించి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కోరారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం నేరడి గ్రామ సచివాలయం పరిధిలోని ఎన్ని రామన్నపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అందిన ఫిర్యాదులకు పరిష్కారం చూపినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 83 కేంద్రాల్లో 18,221 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్షపై చర్చా ప్రోగ్రాం కింద పిల్లలకు పరీక్షల ముందు ఇచ్చిన సూచనలు, సలహాలు మేరకు ఎటువంటి ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాస్తున్నారని అధికారులు చెబుతున్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. నిఘా నీడలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అయ్యావని చెప్పవచ్చు. ప్రతి కేంద్రం వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షా సమయానికి చేరుకునే విధంగా ఉచిత ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులు, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీన విశాఖ పిఎం పాలెంలో నగరాల సామాజిక వర్గంకు సంబంధించిన సమావేశం నిర్వహిస్తున్నందున ఈ జిల్లా నుండి పెద్ద ఎత్తున సామాజిక వర్గ ప్రజానీకం తరలివచ్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా నగరాల సంఘం ప్రతినిధులకు నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నగరాల కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పోతిన శ్రీనివాస్ తొలిసారిగా రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నగరాల సంక్షేమ సంఘం కోశాధికారి బివి రవిశంకర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయనకు బివి రవిశంకర్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చైర్మన్ పోతిన శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన విశాఖలో జరిగే సమావేశంలో శ్రీకాకుళం జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో సామాజిక వర్గ ప్రజానీకం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. అన్ని జిల్లాల్లోనూ పర్యటించనున్నట్లు చెప్పారు. 6వ తేదీన జరిగే సమావేశంలో అధికార పార్టీ పెద్దలు రానున్న నేపథ్యంలో సామాజిక వర్గ సమస్యలను వారి దృష్టిలో ఉంచి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతానని చెప్పారు. సామాజిక భవనానికి గాను విశాఖ జిల్లా పరిధిలో స్థలాన్ని ఇవ్వాలని కోరడంతో పాటు బీసీడీ నుండి బీసీఏ జాబితాలోకి చేర్చాలన్న ప్రతిపాదన కూడా పంపుతామని చెప్పారు. ఇలాంటి సమావేశాలు అన్ని జిల్లాల్లోనూ పెట్టాలని, వీలైతే మండల కేంద్రాల్లో కూడా నిర్వహించాలని అన్నారు. చైర్మన్గా తాను సామాజిక వర్గ అభివృద్ధికి సాయశక్తిలా కృషి చేస్తానని చెప్పారు. ఐక్యత మాత్రం చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగరాల సంక్షేమ సంఘం పెద్దలు చైర్మన్కు సాలువ కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ కె మోహనరావు, పిల్ల ఆనందపాత్రుడు, సర్పంచ్ రామారావు, హనుమంతరావు, సంఘం కార్యదర్శి పండు రాజగోపాలరావు, పలువురు సభ్యులు, సామాజిక వర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలకు తాను అండగా ఉంటానని జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం లిమిటెడ్ జిల్లా అధ్యక్షుడు రాపాక చిన్నారావు తెలిపారు. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ శ్రీకాకుళం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో వీలైనన్ని అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ
చైతన్యం తెస్తామని, పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అన్ని వర్గాల వారికి చేదోడుగా ఉంటామని అన్నారు. అందరినీ కలుపుకుంటూ నిరంతరం శ్రమిస్తామని, కమిటీ కార్యక్రమాలను సంబంధిత శాఖ సహకారంతో బలోపేతం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా కమిటీలో అవకాశం కల్పించిన పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా నూతన కమిటీ సభ్యులకు ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో జేడీ ఎం కిషోర్, డిడి డాక్టర్ ఎం జగన్నాథం, డిడి డాక్టర్ పిటి మనోజ్ కుమార్, ఈడి డాక్టర్ బమ్మిడి యోగేశ్వరరావు, ఏడి డాక్టర్ కె రాజగోపాలరావు, ఏడి డాక్టర్ పిఎస్జి బాలకృష్ణ, ఏడి డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 1 నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటూ పరీక్షా కేంద్రాలకు అతి కష్టం మీద చేరుకుంటున్న వైనాలు కమిషన్ దృష్టికి వచ్చిందని తెలిపారు. జిల్లాలో ఏ ఒక్క విద్యార్థి ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల అధిక ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా ఆలస్యం, పరీక్షల సమయానికి ఆయా కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ అధికారులు సిబ్బంది సంఖ్యను పెంచి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్రమబద్ధీకరించేలా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల పోలీస్ ఎస్పీలు, కలెక్టర్లకు కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు నేతృత్వంలో ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సీతారాం వివరించారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటే ఏపీఎస్సీ పీసీఆర్ 2018@gmail.com ఫిర్యాదులు అందిస్తే సత్వరం ఆయా జిల్లా ఉన్నతాధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు సీతారాం తెలిపారు. సమీకృత కలెక్టర్ కార్యాలయ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, రహదారులు, భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 17వ తేదీన పర్యటనలో నాటి పనుల్లో పురోగతి, నిర్దేశించిన పనులపై ఆరా తీశారు. నాణ్యతలో రాజీ లేకుండా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, R&B SE జాన్ సుధాకర్, ఈఈ రవినాయక్, డిఈఈ ఎంఎల్వి సాగర్, ఏఈ పిటి రాజు, కాంట్రాక్ట్ ప్రతినిధి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కిడ్నీ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా హితవు పలికారు. ప్రాథమిక దశలోనే కిడ్నీ వ్యాధిని గుర్తించడం ఎలా అనే విషయంపై గోడ పత్రికను ఆయన ఛాంబర్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలందరూ కిడ్నీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అందుకు ఈ గోడ పత్రికలు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. జిల్లాలో అన్ని మారుమూల ప్రదేశాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల వెనుక ఈ గోడ పత్రికలను అంటించి తద్వారా ప్రజలను చైతన్యపరచాలని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఏ విజయ్ కుమార్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు, ఏపీఎస్ ఆర్టీసీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సుమన్ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రస్ట్ అపెక్స్ కమిటీ సభ్యురాలుగా యార్లగడ్డ గీతా శ్రీకాంత్ని నియమించినట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ డాక్టర్ అమ్మన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి నియామక పత్రాన్ని గీతా శ్రీకాంత్కు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ తో పాటుగా గీతా శ్రీకాంత్ కి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ బాధ్యతలు కూడా అప్పగించినట్లు తెలిపారు. IAHV ద్వారా బలహీన వర్గాలకు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించబడతాయని చెప్పారు. ఈ సందర్భంగా గీతా శ్రీకాంత్ ఒక ప్రకటన విడుదల చేస్తూ రవిశంకర్ గురూజీ ఆశీస్సులతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రాష్ట్ర అపెక్స్ కమిటీ సభ్యురాలిగా నియమించబడటం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సంస్థలో 500కు మంది పైగా ఉపాధ్యాయులు, 1000 మంది వాలంటీర్లు ఉన్నారని తెలిపారు. ఫౌండేషన్ ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో లాభాపేక్ష లేని సంస్థగా పనిచేస్తుందని, ఈ అవకాశం వలన ఉత్తరాంధ్ర జిల్లాలలో అత్యవసరమైన సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్ల ద్వారా నిర్వహించనున్నట్లు గీతా శ్రీకాంత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో శనివారం జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్రాత పరీక్షలు మార్చి 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలు 4, ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలు 7 ఉన్నాయని అన్నారు. 10వ తరగతికి విద్యార్థులు 840 మంది, ఇంటర్మీడియట్ విద్యార్థులు 1800 మంది హాజరు కానున్నట్లు వివరించారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, చీఫ్ సూపరింటెండెంట్లు 11 మందిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలు, పారామెడికల్ సిబ్బంది ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి చేరుకోవాలని అన్నారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రాక్టికల్స్ మార్చి 30 తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉంటాయని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు, ఏసీఈ లియాఖత్ అలీఖాన్, డిఎంఎండ్హెచ్ఓ బి మీనాక్షి, పోలీస్ శాఖ నుండి స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ ఎన్ నారాయణ, డివిఈఓ ఆఫీస్ నుండి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చొరవ కారణంగా డిఎంయు ప్యాసింజర్ రైలు బరంపురం వరకు పొడిగించారు. దీంతో శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లాలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మందస, హరిపురం, ఇచ్చాపురంలో డిఎంయు హాల్ట్ కారణంగా స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి దశాబ్ద కాలంగా డిఎంయు ప్యాసింజర్ హాల్ట్ కావాలని ఇచ్చాపురం, మందస, కంచిలి, జాడుపూడు, బరంపురం ప్రజలు కోరుకుంటున్నారు. 3 నెలల కిందట రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు శ్రీకాకుళం పర్యటనకు విచ్చేసిన సందర్భంలో ఇచ్చాపురం, మందస, బరంపురం నుండి బీజేపీ కార్యకర్తలు శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బెల్లంగి ఉమామహేశ్వరరావు ద్వారా ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు డిఎంయు రైలు పొడిగించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. తర్వాత జీవీఎల్ నరసింహారావు సమస్యను రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, రైల్వే జీఎంలకు తెలిపి సమస్యను పరిష్కరించాలని కోరడంతో ఎట్టకేలకు డిఎంయు ప్యాసింజర్ రైలు వైజాగ్ నుండి పలాస వరకు నడిచేది ఇకపై ఇచ్చాపురం మీదుగా బరంపురం వెళ్లనుందని రైల్వే శాఖ తెలియజేసింది. దీంతో బీజేపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పరిష్కరించలేని స్థానిక ప్రాంతీయ పార్టీల నాయకత్వం, బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు చొరవతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సహకారంతో సాధ్యమైందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, వాటికి ప్రచారం లేదని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం లంకా గ్రామ పంచాయతీ మాతికపేట గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు గ్రామస్తులతో కలిసి యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో జరిగాయని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, కులమతాలకు అతీతంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయంలో అందజేస్తున్నట్లు తెలిపారు. పేదలకి ఉదయాన్నే 7 గంటకి వారింటికి వెళ్లి పెన్షన్ అందించడం మంచి కార్యక్రమం కాదా అని ప్రశ్నించారు. గతంలో పెన్షన్ అందుకోవాలంటే ఎలాంటి బాధలు పడ్డారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఇవి అభివృద్ధిలో భాగంగా కాదా అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి చిట్టి రవికుమార్, మండల కన్వీనర్ చిట్టి జనార్దన్ రావు, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం విజయవాడ పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ ఎం కృష్ణారెడ్డి దర్శించుకున్నారు. తదుపరి ఆలయ అభివృద్ధికి వారి బంధువులు నంద్యాలకు చెందిన బి నారాయణ రెడ్డి, నాగసుబ్బమ్మ దంపతులు తరపున చెక్కు రూపంలో 1 లక్ష రూపాయలు ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తికి అందజేశారని ఆలయ ఈవో తెలిపారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిరి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారు.
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ తమీం అన్సారియాను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రోడ్డులో ఐఓబి బ్యాంకు వద్ద నిర్మిస్తున్న ఆర్చ్ నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని, ఇప్పటికే నిర్మించిన పునాదులను తొలగించాలని కమిషనర్ను కోరారు. ఈ ఆర్చ్ నిర్మాణం కారణంగా ఇక్కడ 100 అడుగులు వెడల్పు ఉన్న రోడ్డు 50 అడుగులకు తగ్గిపోతుందని వివరించారు. వేసవి కాలం వస్తున్నందున నగర ప్రజలకు తాగునీరు ఇబ్బందులు కలగకుండా నాగావళి నదిలో నిర్మిస్తున్న సబ్ సర్ఫేస్ డైక్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరారు. శాంతినగర్ కాలనీ రిజర్వ్ స్థలంలో మున్సిపల్ కార్పొరేషన్ వారి చెత్త సేకరణ వాహనాలను నిలుపుతున్నారని, ఆ రిజర్వ్ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను కలిసిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గంగు శ్రీదేవి, సాధు కిరణ్ కుమార్, జిల్లా ఐటీ ఇన్ఛార్జ్ రావడ పురుషోత్తం, బైరి అప్పారావు తదితరులు ఉన్నారు. ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో గత 30 రోజులుగా బెంగళూరుకు చెందిన ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యునెక్స్ స్పోకెన్ ఇంగ్లీష్ లైఫ్ స్కిల్ శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ భూపాలరావు అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ శిక్షణ మెథడాలజీ చాలా బాగుందని, ఈ రోజుల్లో విద్యార్థులకు ఇంగ్లీష్ అంటేనే భయం అని, కానీ ఈ శిక్షణ అనంతరం విద్యార్థులలో ఆ భయం చాలా వరకు పోవడం తాను గమనించినట్లు చెప్పారు. ఈ రోజుల్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ ఎంతో అవసరం అని విద్యార్థులకు సూచించారు. ఉన్నతి సంస్థ ప్రతినిధి రంజిత్ కుమార్ మాట్లాడుతూ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన మొదటి ఎన్జిఓగా ఉన్నతి రికార్డు సృష్టించిందని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకి ఎంతో ఉపయోగపడే స్పోకెన్ ఇంగ్లీష్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్లలో ఉన్నతి వారు 30 రోజుల పాటు ఉచితంగా అందిస్తుందని, ఈ కార్యక్రమం ఇండియాలో ఉన్న అన్ని ప్రభుత్వ ఐటీఐ, డిగ్రీ, నర్సింగ్, పాలిటెక్నిక్ కాలేజీలలో నిర్వహించడం గొప్ప విషయం అని, ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎచ్చెర్ల వెంకటేశ్వర పాలిటెక్నిక్ యాజమాన్యానికి, ఉన్నతి సంస్థకు, ఎన్ఎస్ఈ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. శిక్షణ కాలంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ తులసిదాస్, హెచ్ఓడి దుర్గారావు, అధ్యాపకులు భాను, గోపి, సురేష్, అరవింద తదితరులు పాల్గొన్నారు. బూడిద గుమ్మడికాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు, కానీ బూడిద గుమ్మడికాయలతో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ రుచిలాగే ఉండే ఈ గుమ్మడికాయ ఉపయోగాలు బోలెడు. నీటి శాతం ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడికాయలను స్మూతీలు, జ్యూస్లు, సలాడ్ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ సి, నియాసిన్, రిబోఫ్లేవిన్, థయామిన్ వంటి విటమిన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇంకా ఆల్కలాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాల్స్, ఫ్లేవనాయిడ్లు వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది. తరచూ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే ఫోలెట్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. పేగుల కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆంత్రము, చిన్న ప్రేవులు లేక పెద్ద ప్రేవుల్లోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. పీచు, పొటాషియం ఉంచడం వల్ల అధిక రక్తపోటును నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడాన్ని కూడా నిరోధిస్తుంది. కంటి చూపు మెరుగవడానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే జలుబు, ఆస్తమా, సైనసైటిస్ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిదని, ఎందుకంటే దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును.
కష్టకాలాన్ని మరచిపో. అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.